తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది. సెక్రటేరియట్లో ఫైల్స్ చేంజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ చంద్రబాబు గారితో జతకట్టారు. ఆయన వెనకాల ఉన్నారు, ఆయన వెంబడి ఉన్నారు అంటే ప్రభుత్వం మారబోతుంది. సో ఇలాంటి కథనాలు కూడా మనం చూస్తున్నాం. మీరేం చెప్తారు? ఇవన్నీ కథనాలేలమ్మా. నువ్వు అడిగేటువంటి ప్రతి ఒక్కటి కూడా మైండ్ గేమే, గోబెల్ ప్రచారాలు అంటారు. సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పబ్లిక్ లో ఉన్న ఏదైతే కొన్ని వార్తలు ఉన్నాయో అవి మీ ముందు తీసుకొస్తున్నాను నేను. ఇవన్నీ కూడాను తప్పుడు ప్రచారాలమ్మా. నేను కూడాను టెక్నాలజీ కన్సల్టెంట్ని, నాకు కూడా తెలుసు. ఎస్ఐపి కన్సల్టెంట్ని, ప్రపంచం అంతా తిరిగినటువంటి వాడిని. ప్రధానికి కూడాను వర్షన్స్ అంటూ వస్తుంటాయి. మనం ఇప్పుడు ఒక సెల్ ఫోన్ కానీ కొనుక్కుంటే 10 రోజుల తర్వాత దెర్ ఈజ్ అ న్యూ అప్డేట్, ప్లీజ్ అప్డేట్ అని చెప్పి వస్తుంటుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. అక్కడ యాక్చువల్గా నేషనల్ వైడ్గా కొన్ని సాఫ్ట్వేర్లు అనేటువంటిది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ డేటా, స్టేట్ గవర్నమెంట్ డేటాకి అనుసంధానం చేసుకోవడానికి దీనికి కొన్ని నిర్దిష్టమైనటువంటి సాఫ్ట్వేర్స్ని, రూల్స్ని, రెగ్యులేషన్స్ని, దానికి సంబంధించినటువంటి లాకింగ్ సిస్టమ్ ఏంటి, వెనక బ్యాక్గ్రౌండ్లో ఫైర్ వాల్స్ ఏమి ఉండాలనేటువంటిది ఇట్ ఈస్ డిసైడెడ్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని వాళ్ళు చూస్తారు. ఇవన్నీ ఇన్ అసోసియేషన్ విత్ సి.డాట్ అని ఇంకో ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళు చూస్తారు. దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పటి వరకు కూడాను 6 వర్షన్స్ ఇచ్చామండి, కొత్తవి అన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారు. ఇప్పుడు కొత్త వర్షన్ ఇస్తున్నాము అని డేట్లు ఫిక్స్ చేశారు. 24వ తారీఖు నుంచి పలానా తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, పలాని రోజు దగ్గర నుంచి పలానా రోజు వరకు ఉత్తరప్రదేశ్, బీహారు, ఢిల్లీ, అట్లా వాళ్ళు డేట్స్ ఫిక్స్ చేశారు. ఆ డేట్స్లో ఏంటంటే నువ్వు డేటా ఎంటర్ చేయలేవు, డేటా డిలీట్ చేయలేవు, ట్రాన్స్ఫర్ చేయలేవు, ఏమీ చేయలేవు. నువ్వు ఆ టైం స్లాట్ ఇచ్చారన్నమాట. ఆ టైం స్లాట్లో ఏంటంటే సిస్టమ్ అప్డేట్ అవుతుంది, ఫైల్స్ ఎక్కడికి పోవు, డేటా ఎరేజ్ కాదు. ఓకే, చంద్రబాబు నాయుడు ఏదో నేను హైటెక్ బాబుని కాదు నేను చెప్పింది జనాలు నమ్ముతారు అనుకుంటారు, కానీ హీజ్ హైటెక్ నాలెడ్జ్ ఈజ్ జీరో. జగన్మోహన్ రెడ్డి అది ఓన్లీ ఫైల్స్ అప్డేటింగ్ మాత్రమే. మరి అధికారుల సంగతి ఏంటి? ఐఏఎస్ దానికన్నా అసలు అధికారానికి సంబంధం ఏముంటుంది? అధికారులు కన్నా దానికి సంబంధం ఏముంటుంది? ఈయనున్నా అధికారులు ఉంటారు, చంద్రబాబు నాయుడు వచ్చినా అధికారులు ఉంటారు, వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, అంతే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం లండన్లో ఉన్నారు. సో ఆయన ఈ టూర్లో చాలా కోట్లలో హవాలా డబ్బును లండన్కి తరలించారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎట్లా తీసుకెళ్ళా అంటే ఆయన ఎట్లా మీరు చెప్పాలి, ఎట్లా తీసుకెళ్ళాడు అనేది మీరు చెప్పండి. మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. మీరు చెప్పండి, ఎట్లా తీసుకెళ్తారు? అలా తీసుకెళ్ళడానికి ఛాన్సే లేదు. ఏదో పనికిమాలిన ఉండే అడుగులను బుర్ర తక్కువ ఏదో కంటైనర్లో తీసుకెళ్ళాడని మొన్న మధ్య డాక్టర్ ఎవడో ఒకటి చెప్పినట్టున్నాడు, కంటైనర్లో తీసుకెళ్తాడని. యూజ్లెస్ ఫెలో. వాడికి అసలు బుర్ర తలకాయలా ఉందా, మోకాల్లో ఉంది వాడికి. బేసికల్లీ వాడు డాక్టరు, ఆడి పేరు లోకేష్. ఆడికి పెళ్ళాం డైవర్స్ ఇచ్చిందో కలిసి ఉంటుందో మనకు తెలియదు. అమెరికా పోయిన తర్వాత 2006 వరకు వాడు డాక్టర్గానే ఉన్నాడు. ఇట్లాంటి పనికి మాలిన పనులు చేశాడని చెప్పి వాడు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ బీకేశాడు. మరి వాడు అమెరికాలో ఎట్ట బతుకుతున్నాడు అన్న సంగతి వాడికే తెలియాలి. పెట్రోల్ పంపుల్లో ఏమైనా బతుకుతున్నాడని తెలియదు. ఆడు ఇప్పుడు ఇండియా వచ్చాడు. అమెరికాలో నువ్వు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, పోరా బాబు నీకు ఎంటేసారేమో అని వాడి మీద కేసులు పెట్టారు. వాడు ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడతాడు అన్నమాట. హవాలా డబ్బులు తీసుకెళ్తున్నారు అనేటువంటి మాట కూడా తెలియదు వాడికి. అసలు హవాలాగా అర్థమే తెలియదు. కంటైనర్లలో జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోతున్నాడు అంటాడు. ఆయన విమానంలో పోతున్నాడు, నిజంగా తీసుకెళ్ళాల్సిన విమానంలోనే వేసుకొని పోవచ్చు. అయినా కానీ ఇక్కడ రూపాయలు తీసుకెళ్ళి అక్కడేం చేసుకుంటాడు అమ్మా? వాడికి బుద్ధి జ్ఞానం ఉండదు అమ్మా వాడికి. జనరల్గా హవాలాలో ఎట్లా జరుగుతుందంటే కంటైనర్లలో, బస్సుల్లో, రైళ్లలో పంపించరు. సామాన్య ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ఇదంతా కూడా ఏంటంటే పనికి మాలిన జనాలు అనమాట. థర్డ్ క్లాస్ ఫెలోస్ చేసేటువంటిది గోబెల్ ప్రచారాలు అనమాట. మైండ్ పాడు చేసేటువంటి అనమాట. హవాలా ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతాయంటే, నేను దుబాయ్లో ఉండేటువంటి వాడికి ఒకటికి 100 కోట్ల రూపాయలు అనేటువంటిది పంపించాలి. దొంగ డబ్బు అనమాట అది. అది యాక్చువల్గా ఏంది, బ్లాక్ మనీ. ఇండియాలో బ్లాక్ మనీ ఇది. 100 కోట్ల రూపాయలు నేను అక్కడికి పంపించాలి. వీడు ఏం చేస్తాడంటే ఏదో ఒక నోటు మీదనో కాగితం మీదనో రాసిస్తాడు, పలానా నాగార్జున రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు నా దగ్గర డిపాజిట్ చేశాడు దుబాయ్లో ఉండేటువంటి XYZకి, ఇవి డాలర్లలో పే చెయ్యి నువ్వు. అది వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షను. ఎక్కడ కంప్యూటర్లో సిస్టమ్స్లో ఉండవమ్మాయి, ఇవన్నీ చిన్న స్లిప్పుల మీద ఉంటాయి అంతే. ఆ స్లిప్ తీసుకొని వాడు దుబాయ్ వెళ్తాడు. ఆ స్లిప్ చూసుకుంటాడు వాడు. నువ్వు ఇక్కడి నుంచి పంపించిన 100 కోట్లకి ఆ రోజు 82 రూపాయలు ఉంటే 82, 83 రూపాయలు ఉంటే 83 డాలర్లు ఎన్నైతే వస్తే నీకు ఆ డాలర్లు ఇచ్చేస్తాడు. మరి నువ్వేం చేస్తావు ఆ డబ్బులు?
నేను Right. ఏ మారిషస్ పంపించో, సైప్రస్ పంపించో, వేరే దేశాలకు పంపించి అక్కడ కంపెనీలు ఓపెన్ చేసి ఆ కంపెనీల్లో నేను పెట్టుబడి కింద పెడతా. ఇండియాలో నువ్వు అడ్డగోలుగా పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు, అమెరికాలో పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు, జర్మనీలో, జపాన్లో, యూకేలో, సింగపూర్లో పెట్టడానికి వీల్లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి కంపెనీ కనుక పెడతాననేసి అంటే రండి బాబు అని రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి కంపెనీ పెడతారు. ఈ కంపెనీలో నేను ఒక 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నానంటే ఈ 100 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు అంటారు ముందు వాళ్ళు. రైట్. కానీ ఈ ట్యాక్స్ హెవెన్స్ కంట్రీస్ ఉన్నాయి చూసావు, ఇది మారిషస్ లాంటి కంట్రీస్లో వాళ్ళు అడగరు. కంపెనీ పెట్టేశాడు, 100 కోట్ల రూపాయలు నా షేర్ క్యాపిటల్ అని చెప్పేశాడు. ఆ 100 కోట్ల రూపాయలు ఏం చేస్తాడంటే మళ్ళీ ఇండియా తెస్తాడు. ఏమైంది దీని మూలకంగా? బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోవట్లా. అది హవాలా అంటే. అంతేగాని కంటైనర్లలో వేసుకొని ఎవడు పోడు. ఆడి బుర్ర తలకాయలో ఉందో మొఖాల్లో ఉన్నాడు, యూజ్లెస్ వాళ్ళు, పైగా వాడు డాక్టర్ అట, వాడికి ఆ మాత్రం తెలియద్దమ్మా. ఇది హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగేది. అండ్ ఏపీలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక విషయం చెప్తా, ఇట్లా కొంతమంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది దాచిపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ 100 కోట్లు అనేది నీకు అక్కడికి వెళ్ళిపోయిందా? డాలర్లు ఇచ్చారా? ఆ డాలర్లు తీసుకెళ్ళి నేను స్విస్ బ్యాంక్లో పెట్టుకుంటా. ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు అది కూడా ఛాన్స్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్విట్జర్లాండ్కి ఉన్న అగ్రిమెంటు ప్రపంచంలో 77 దేశాలు ఒక రిజల్యూషన్ మీద సంతకం పెట్టాయి. ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతున్నాయి, ఈ బ్లాక్ మనీ అంతా తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెడుతున్నారని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు 1996లో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఏదైనా సరే గవర్నమెంట్ వాళ్ళకి అనుమానం వచ్చి అడిగితే ఇచ్చి తీరవలసినదే అని ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. దాని మీద స్విట్జర్లాండ్, మనము, జర్మనీ, యూకే అందరం సంతకాలు పెట్టాం. దానికి అనుగుణంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 100 కోట్లు అనేది స్విట్జర్లాండ్ బ్యాంకులో డాలర్ల రూపంలో వెనక పెడితే 1 జనవరి 2024 నుంచి, డేట్ గుర్తుపెట్టుకోవాలి, 1 జనవరి 2024 నుంచి 31 డిసెంబరు 2024 వరకు ఈ సంవత్సర కాలంలో నాగార్జున రెడ్డి ఎన్ని డాలర్లు స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేశాడనేటువంటిది 2025 30th సెప్టెంబర్ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలా ఇన్ఫర్మేషను. ఆ బ్యాంక్ వాళ్ళు నేను అందులో డిపాజిట్ చేస్తుంటాను, తీస్తుంటాను, డిపాజిట్ చేస్తుంటాను, తీస్తుంటాను, ఒక 10 పేజీలు వచ్చిందనుకో మాది. ఆ లిస్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. అప్పుడు నాగార్జున రెడ్డి ఈ దొంగ డబ్బు తీసుకెళ్ళి స్విట్జర్లాండ్ బ్యాంకులో పెట్టుకున్నాను తెలుస్తుందా లేదా? అందుకని ఇప్పుడు ఎవరు స్విస్ బ్యాంకులో పెట్టుకోవట్లా. బ్లాక్ మనీ అంటూ ఏదైనా కనుకుంటే ఇండియాలో భూములు కొనడమో బంగారం కొనడమో చేస్తున్నారు. లేదంటే పిల్లలకి 5 కోట్లు 6 కోట్లు పెట్టి మల్లారెడ్డి కాలేజీలో మెడిసిన్ సీట్లు కొంటున్నారు. కానీ ఎవరు స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకోవట్లేదు. ఇప్పుడు ఇవ్వాలి, అది గవర్నమెంట్ రెగ్యులేషన్. అది ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఒప్పుకున్నాయి. నెక్స్ట్ మరి అట్లాంటప్పుడు ఈ దరిద్రం ఉండవాడు ఆ డాక్టరు మెడిసిన్ చదువుకునే వాడు కంటైనర్లో తీసుకెళ్ళాడని ఎట చెప్పాడమ్మా? వాడు ఎట్ట చెప్పాడు? నువ్వు ఎట్ట నమ్మావు? నువ్వు నన్ను ఇక్కడ సాయంత్రం పూట కూర్చోబెట్టి ఎలా అడుగుతున్నావు? పైగా ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారని ఎట్ట అంటున్నావు నువ్వు? సార్ చాలా మంది ప్రజలకి దీనికి సంబంధించి క్లారిటీ లేదు. ఎందుకు ఇవ్వరు మీరు ఎందుకు ఇవ్వరు క్లారిటీ? మీరు పత్రికా రంగంలో ఉండేటువంటి వాళ్ళు మీరు క్లారిటీ ఇవ్వాలి కదా సార్. అందుకే కదా మీ త్రూ ఇప్పిస్తున్నాం ప్రజలకు. ఎవరికైతే ఈ డౌట్స్ ఉన్నాయో, డౌట్స్ రేజ్ అవుతున్నాయో వాళ్ళకి మీలాంటి విశ్లేషకులే కదా తెలియచేయాలి. అందుకనే నువ్వు అడిగేటువంటి ప్రతి ప్రశ్న మొదటలోనే నువ్వు చెప్పినటువంటి ఫిగరు 83% ఓటింగ్ జరిగిందన్న ఫిగర్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఇప్పుడు నువ్వు అడిగేటువంటి ప్రతి ప్రశ్న తప్పే. ప్రజలకు తెలియాలన్నావు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఎవరైనా ఎత్తుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిజల్యూషన్ ఎప్పుడు పాస్ చేశారు, ఆ రిజల్యూషన్లో ఏముంది, ఆ రిజల్యూషన్కి ఎన్ని దేశాల వాళ్ళు సంతకాలు పెట్టారు, దాని ప్రకారము ప్రతి సంవత్సరం కూడాను స్విస్ బ్యాంక్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ లిస్ట్ ఇచ్చిపోతున్నారా లేదా? క్లారిటీ ఉంది. అండ్ ఇంకొకటి, అడిగే ప్రతి ప్రశ్న కూడా సోషల్ మీడియాలోనూ లేకపోతే మీడియాలోనూ చక్కర్లు కొడుతున్న వార్తలు. నేను మీడియానే నమ్మను, సోషల్ మీడియానే నమ్మను. కానీ నమ్మే ప్రజలకి ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగు ఛానల్స్ అంత నీచ నికృష్ట దిక్కుమాలిన దరిద్రపు ఛానల్స్ నీకు ప్రపంచంలో ఎక్కడా కనపడవు. పొద్దున్న లేచిన మొదలు అబద్ధాలు చెప్తారు. ఒక అబద్ధం చెప్తారు, దాన్ని 10 సార్లు చెప్తారు, 100 సార్లు చెప్తారు, 1000 సార్లు చెప్పిస్తారు. చివరికి ఏమవుతుంది? ఆ తర్వాత తినేయండి మనిషి ఇన్నిసార్లు చెప్తున్నాడు TV5 సాంబశివరావు నిజమే అయి ఉంటుందేమో అనే అనుమానం వాడికి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాలాంటి వాళ్ళు బయటికి పోయినప్పుడు ఏం సార్ ఇది TV5లో సాంబశివరావు అటు చెప్పాడు, ఇది నిజమేనా సార్ అని మమ్మల్ని అడుగుతున్నారు. బాబు దీనికి ఒక చట్టం ఉంది, దానికి ఒక సెక్షన్ ఉంది, కేసు లాస్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి చెప్తున్నా. వాళ్ళకి మేము చెప్పాల్సి వస్తుంది. మీరేం వచ్చేది ఒక పేపర్ మీద పట్టుకొని రాసుకొని వస్తారు. సార్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏమైంది సార్ అంటే ఏం చెప్తాను? దానికి సుప్రీంకోర్టులో ఉంది, అడగడానికి నువ్వెవరు, చెప్పేది నేనేంది?
నీకు అదే అధికారం లేదు, చెప్పే అధికారం నాకు లేదు. కోర్టులో ఉందా కేసు, అది లాయర్లు చెప్తారు, నువ్వు నేను చెప్పేది ఏంది? కానీ ఈ టీవీపై సాంబశివరావు ఏం చెప్తాడు? అవినాష్ రెడ్డి హత్య చేసేసాడు, జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడి చెప్పాడు అక్కడ చేయమని. పొద్దున 9 గంటలకు అరెస్ట్ చేసేస్తున్నారు, మధ్యాహ్నం 12 గంటలకు అరెస్ట్ చేసేస్తున్నారు. భోజన విరామం 2 గంటలు టైం ఇచ్చారు, 3ంటికి అరెస్ట్ చేస్తారంట, సాయంత్రం అరెస్ట్ చేస్తారంట అని చెప్తారు. ఈయనకి అంతా ఏదో పెద్ద తెలిసినట్టు. సో ఇప్పుడు కేసు రిజల్ట్ సుప్రీంకోర్టులో ఉంది, నీకెందుకు అంత తొత్తరా? వాళ్ళు తెలుస్తారుగా. సార్ ఇప్పుడు రిజల్ట్ నేపథ్యంలో ఏపీ అంతటా కూడా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది కూడా అబద్ధమే అంటారా? అది కరెక్టే. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో బెట్టింగ్లు జరుగుతున్న 20 మాట వాస్తవమే. కోట్లకు పైబడి బెట్టింగ్లు betting జరుగుతున్న మాట నడుస్తుంది. వాస్తవమే. ఎన్ని వేల కోట్లలో ఉన్నదన్న సంగతి మనకు తెలియదు. నేను అందుకని ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, దయచేసి బెట్టింగ్లు పెట్టకండి, అది చట్ట విరుద్ధము. ఎవరైనా సరే అంత క్యాష్లోనే జరుగుతుంది కాబట్టి అడ్డంగా దొరికిపోతారు, చాలా జాగ్రత్తగా ఉండండి, జైలు శిక్ష పడతారు. బెట్టింగ్లు పెట్టకూడదు. బెట్టింగ్లు పెట్టిన మాట కూడా నన్ను అడుగుతారమ్మా చాలామంది. ఎన్ఆర్ఐస్ను వేరే వాళ్ళు 9 మంది అడిగేవాళ్ళు, సార్ వాడు 1.5 ఇస్తాడంట సార్, 1.75 ఇస్తాడంట సార్ అని. అరే 1.75 ఏందిరా అంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడికి 10,000 కంటే మెజార్టీ రాదంట, టీడీపీ వాళ్ళకి 150 వస్తాయి, వైసీపీ వాళ్ళకి అధికారం మళ్ళీ వస్తుందంట. ఇందులో కూడా మళ్ళీ 88 అంట ఒక ఫిగరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 88 కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ఇది ఒక బెట్టింగ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 100 సీట్లకి ఒక్క సీటు తగ్గినా అనేది ఒక బెట్టింగు. ఈ బెట్టింగ్లకు అర్థం ఉండవమ్మా, క్రికెట్ బెట్టింగ్ లాగానే ఉంటాయి. 6వ ఓవర్ వేస్తున్నాడు, చివరి బాల్లో 6 గ్యారంటీగా కొడతాడు, దాని మీద బెట్టింగా. వాడు అసలు 6వ బారు వేస్తాడో లేదో, వాడికి కింద పడేమైనా మోకాడు పగులుతాయో, వేరే వాడు వచ్చి బౌలింగ్ వేస్తాడో నీకు నాకు తెలియదు. వీళ్ళు ఇక్కడ బెట్టింగ్లు ₹250 పోగొట్టుకున్నారు అన్నమాట. రైట్. లగడపాటి రాజగోపాల్ గారు సర్వే చేయడం ఎందుకు మానేశాడో తెలుసా మీకు? జస్ట్ బికాజ్ ఆఫ్ ద బెట్టింగ్స్. ఆయన మూలకంగా చాలామంది నష్టపడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో వీళ్ళంతా పాప నాకు చుట్టుకుంటున్నారు బాబు అని అసలు ఆయన సర్వే చేయడం మానేశాడు. 4వ తారీఖు వరకు బెట్టింగులు పెట్టుకోకండి, ఒకవేళ పెట్టుంటే వెనక్కి తీసుకోకండి, చట్టవిరుద్ధం, అది జైల్లో పోతాం. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి సంగతి సమాచారం అనేటువంటిది మనం చెప్పకూడదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి. పత్రికాలో వచ్చేటువంటి న్యూస్ ఛానల్స్లో వచ్చేటువంటి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో పత్రికా రంగం అనేటువంటిది భ్రష్టు పట్టిపోయింది, జర్నలిజాన్ని చంపేశారు కాబట్టి అసలు నమ్మకండి. మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు చాలా బెటర్. నాకే బొచ్చులేని బెదిరింపుకాల్సి వచ్చినాయమ్మా, చంపేస్తాను నేను లండి కొడుక, ఏమనుకుంటున్నాను? సరే నిజంగా జరుగుతాయో జరగవని, జరిగేది లేదు సచ్చేది లేదు, జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఒక 4 సార్లు 5 సార్లు 6 సార్లు చూశాను. కమిషనర్కి చెప్పాను, సైబరాబాద్ కమిషన్కి పిలిచాడు, తాట తీశాడు, ఇంకెప్పుడు చేయం సార్ అన్నారు, ఒప్పుకున్నారు, పోయారు, అయిపోయింది.